విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. విడిపోయిన జీవితాలను కలపడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదమ్మా సంజ. స్వర్గంలో ఉన్న నీ తల్లిదండ్రుల ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు బేబీ. ఆ దేవుడి దీవెన కూడా నీకు తప్పకుండా ఉంటుంది. అందరి దేవుళ్ళు కలిసి నా చిన్నారి తల్లి పెళ్లికి అతిథులుగా రావాలి. ముల్లోకాలలోని ముత్తైదువులందరూ నా బంగారు తల్లి మీద అక్షింతలు చల్లి ఆశీర్వదించాలి. పుట్టిల్లు గుర్తురానంత సుఖంగా నా తల్లి అత్తవారింట సుఖశాంతులతో వర్తిల్లాలి. హలో, నమస్కారం అండి. నేను సీతారామయ్య గారి ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. దయచేసి కాస్త వినోద్ గారిని పిలుస్తారా? అర్జెంట్ ప్లీజ్. నేను వినోదనే మాట్లాడుతున్నాను, చెప్పండి. నమస్కారం సార్, నా పేరు వీరబ్రహ్మ అండి. మా పేటకు వచ్చినప్పుడు 2-3 సార్లు నన్ను చూశారు. వింటున్నారా సార్? వింటున్నాను, చెప్పండి. సీతారామయ్య గారు చావు బతుకుల్లో ఉన్నారండి. ఏమైంది? ఆయన మీ ఇంటికి వచ్చినప్పుడు మీ వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడారట. ఆ అవమానం భరించలేక ఆయన ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. మై గాడ్, ఎప్పుడు? సంధ్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. అర్జెంటుగా మీరు ఒకసారి రావాలి సార్. నేను వెంటనే బయలుదేరి వస్తున్నా. రా వినోద్, ఇంత రాత్రి అప్పుడు ఎక్కడికి? మా ఫ్రెండ్ ఒకరికి యాక్సిడెంట్ అయిందని తెలిసింది. అయ్యయ్యో, త్వరగా వెళ్ళి చూడు వినోద్, ఎలా ఉన్నాడో ఏమో పాపం. వస్తా మమ్మీ. ఫ్రెండ్ అట, యాక్సిడెంట్ అట. అమ్మమ్మ దగ్గర కాకమ్మ కథలు. భగవంతుడా, కలలనేవి రాకపోయినా పర్వాలేదు నాయన, పీడకల్లో మాత్రం రాకుండా చూడు. పొద్దుటే లేవాలి, అమ్మాయి పెళ్లి ఏర్పాట్లు చూసుకోవాలి, చాలా పనులున్నాయి. బాబు వినోద్, ఏమైంది తాతగారు? నాకేమైంది బాబు, ముందు నువ్వు లోపలికి రా. ఇంత రాత్రప్పుడు నువ్వు రావడమే వింత.
వచ్చి రాగానే నాకేమైందని విచారించడం ఇంకా వింతగా ఉంది. నిద్రలో కలగానే వచ్చిందా? కలకాదు తాతగారు, మీరు ఆత్మహత్య చేసుకోబోయారని, కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని ఫోన్ చేశారు. ఎవరు? నేను. మీరు మా కంపెనీలో పనిచేస్తారు కదూ? ఎస్, యు ఆర్ రైట్. తాతయ్యకి బాగాలేదని అబద్ధం ఎందుకు చెప్పారు? మిమ్మల్ని ఏదో ఒక వంకతో బయటికి తీసుకురావాలని అలా చెప్పాను. అబద్ధం చెప్పినందుకు సారీ. నన్ను బయటికి తీసుకురావడం దేనికి? అదేంటండి అంత అమాయకంగా అడిగారు? మీరు బయటికి రాకపోతే మిమ్మల్ని కిడ్నాప్ చేసేదెలా? వాట్? కిడ్నాపా? ఎస్. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను నిజమే మాట్లాడుతున్నాను మిస్టర్ వినోద్. నన్ను కిడ్నాప్ చేసే దమ్ములు ఎవరికున్నాయి? అవి లేకే కదా ఆ పని నాకు అప్పగించారు. ఎవరు వాళ్ళు? ఇప్పటికిప్పుడు కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపేస్తా. తొందరపడి నోరు జారకండి సార్, తర్వాత మీరే బాధపడతారు. ఎవరయ్యా? వినోద్ బాబుని కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరు? వదిలేయండి సార్. చెబుతావా? నీ ప్రాణం తీయమంటావా? ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్, వదలండి సార్, ప్లీజ్ వదలండి. Come on, tell me. నన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరు? Come on, speak out. మీ మమ్మీ, మీ గ్రానీ. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా? సొంత బిడ్డను కిడ్నాప్ చేయమని ఎవరైనా చెబుతారా బాబు? చెప్పరు సార్, గొంతు మీద కత్తి పెట్టినా చెప్పరు. కానీ రోజీ గారికి అంతకన్నా పెద్ద కష్టం వచ్చింది కాబట్టే అలా చేయమని నాతో చెప్పారు. ఏమిటా కష్టమని మాత్రం ఎదురు ప్రశ్న వేయకండి. రేపు పొద్దున మీరు గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్న సంగతి మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. ఈ పెళ్లి జరగకూడదనుకున్నారు గనుకనే కన్న బిడ్డని కూడా చూడకుండా మిమ్మల్ని కిడ్నాప్ చేయమన్నారు. కానీ నేను వాళ్ళ దృష్టిలో కిడ్నాప్ చేసినట్టు నమ్మించి మిమ్మల్ని చేర్చాల్సిన చోటుకి చేర్చాను. మరి కిడ్నాప్ చేసి నన్ను ఎక్కడో దాచకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? సంధ్యతో మీ పెళ్లి జరగాలి మిస్టర్ వినోద్. ఈ పెళ్లి పట్ల నీ ఇంట్రెస్ట్ ఏమిటి బాబు? పేదరికానికి పెద్దరికానికి జరిగిన కుమ్ములాటలో ఒకప్పుడు నిలువున కాలిపోయింది సార్ నా చెల్లెలు. మేం పేదవాళ్ళమనే కారణం చేత మమ్మల్ని ఘోరంగా అవమానించారు అవతలి వాళ్ళు. ఆ అవమానం తట్టుకోలేక నా చెల్లెలు ఒంటి మీద కిరోసిన్ పోసుకొని సంధ్య కూడా నా చెల్లెలు లాంటిదే. కానీ ఆమె జీవితం అలా కాకూడదని నా కోరిక. అందుకే మిమ్మల్ని ఇక్కడికి చేర్చాను. రేపు పెళ్ళయ్యేంత వరకు ఏ ప్రాబ్లం రాకుండా మీరు ఇక్కడే ఉండొచ్చు. మీరు ఇలా చేశారని తెలిస్తే మిమ్మల్ని జాబులను తీసేస్తారు. తీసేస్తే తీసేయనివ్వండి మిస్టర్ వినోద్. ఇక్కడ కాకపోతే మరో చోట, ఈ దేశం కాకపోతే మరో దేశం. అర్హుడైన వాడికి జాబ్ ఇవ్వడానికి 66 దేశాలు. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని మీరు పొందే తృప్తి ముందు నేను పడే బాధంతా నథింగ్. 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. నాకు అన్నక్కర్లేదు, ఒకే ఒక అబద్ధం చాలు. రోజీ గారికి నేను ఏదోటి చెప్పి మేనేజ్ చేస్తాను. మీరు మాత్రం హ్యాపీగా మ్యారేజ్ చేసుకోండి. నేను ఎక్కువసేపు ఇక్కడుంటే ఎవరికైనా అనుమానం రావచ్చు. మీరు మాత్రం జాగ్రత్త. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మిస్టర్ గిరి. థ్యాంక్స్ ఏ లాట్. రవీంద్ర, చీకట్లో కూర్చున్నావే? ప్రస్తుతానికి మిగిలింది అదేగా. లైట్ వేసుకునే అవకాశం ఉండి కూడా చీకట్లో కూర్చోవటం అవివేకం. గతంలో ఎంత అవివేకంగా ప్రవర్తించానో అంచనా వేసుకోవటానికి చీకటి అవసరం అనిపించింది. నీ ఆలోచన ధోరణి మారాలి రవీంద్ర. ఈవేళప్పుడు వచ్చారేమిటి? నిద్రపోవాలని ట్రై చేశాను, రాలేదు. ఒక ఐడియా వచ్చింది, నీతో షేర్ చేసుకుంటే బాగుంటుందనిపించింది, వచ్చేసాను. ఏమిటా ఐడియా? మనం లక్ష్మీదేవితో చేతులు కలిపితే ఎలా ఉంటుంది? మనం చేతులు చాపిన మరుక్షణం
వాటిని నరికేస్తుంది లక్ష్మీదేవి. పొరపడ్డావు. రోజీకి ఆమె శత్రువు అన్నమాట మర్చిపోతున్నావు. అకారణంగా మనం లక్ష్మీదేవితో శత్రుత్వాన్ని మూటకట్టుకున్నామన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. ఆమె ప్రాణప్రదంగా చూసుకునే కూతుర్ని అల్లుణ్ణి మనం పొట్టన పెట్టుకున్నామన్న సంగతి తెలిసి ఆమె మనతో చేతులు కలుపుతుందని ఎలా అనుకున్నారు? ఆ పని రోజీ కోసం చేశామని చెబుదాం. మనం చెప్పినంత మాత్రాన ఆమె నమ్మొద్దు. రోజీ తనకు వ్యాపార శత్రువైన హంతక రాజకీయాల జోలికి వెళ్లే మనిషి కాదని ఆమె బలంగా నమ్మింది. కనుకనే రోజీని క్షమించి ఊరుకుంది. లేకుంటే లక్ష్మీదేవి కోపానికి ఈ పాటికి రోజీ మాడి మసైపోయి ఉండేది. రోజీని దెబ్బతీసే విషయంలో మరొకరి సహాయం తీసుకోవటం అంత మంచిది కాదు. మనకు గిరి ఒక్కడే చాలు. వెళ్ళిన పని ఏమైంది బాబు? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనన్నా. వినోద్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చొస్తున్నాను. వెరీ గుడ్. తన మనవుడు కిడ్నాప్ అయ్యాడన్న ఇంప్రెషన్లోనే ఉంది కదా రోజీ? రోజీ మనోడు కిడ్నాప్ అయ్యాడా? ఎస్, అతను పేదింటమ్మాయిని లవ్ చేశాడు. రేపే పెళ్లి ముహూర్తం. పెళ్లి జరగకుండా చూడటం కోసం వినోద్ని కిడ్నాప్ చేసి ఒక చోట దాచి ఉంచాలనుకుంది రోజీ. ఆ కిడ్నాప్ చేసే బాధ్యత నాకు అప్పచెప్పింది. వినోద్ని ఇంట్లో నుంచి బయటికి రప్పించి అతను ఎక్కడికైతే చేరకూడదో అక్కడికి చేర్చి కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు అని దీవించొస్తున్నాను. పొరపాటు చేసావయ్యా గిరి. గిరి ఎప్పుడూ పొరపాటు చేయడం కొల్. ఎదుటి వాళ్ళు చేసే పొరపాట్లని తెలివిగా వాడుకుంటాడు. వినోద్ని కిడ్నాప్ చేసి నా చేతికి అప్పగిస్తే ఎంతక్క 1-2 కోట్లు వసూలు చేసేవాడిని కదా. మీరు అంతటి సమర్థులే, నేను ఒప్పుకుంటాను. ఒకవేళ కిడ్నాప్ వ్యవహారం బెడిసి కొడితే మళ్ళీ జైలుకి వెళ్ళుండేవాళ్ళు. కరెక్టేననుకో, కానీ రోజీ తప్పించాలనుకున్న పెళ్ళిని నువ్వు జరిపించాలనుకోవడంలో నీ ఆంతర్యం ఏమిటో నాకు బోధపడటం లేదు. అది రోజీకి ఇష్టం లేని పెళ్లి. అది గనక జరిగితే రోజీ స్టేటస్ కోసం వెంపర్లాడే మనిషి కాబట్టి మనవడని కూడా చూడకుండా వినోద్ని ఇంట్లోంచి గెట్టేస్తుంది. ఆమె వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసుడు వీధుల పాలవుతాడు కాబట్టి అక్కడ మా వాడు ఆడింది ఆట, పాడింది పాట. ఆ తరువాత రోజీని మానసికంగా దెబ్బతీసి మనం అనుకున్నది సాధించడానికి ఈజీ అవుతుంది. ఏం మాస్టర్ ప్లాన్ వేసావయ్యా రవీంద్ర. యు ఆర్ రైట్ గిరి. గిరి ఈజ్ ఆల్వేస్ రైట్ అంకుల్. ఆ పెళ్ళేదో త్వరగా జరిగితే బాగున్నాయా. తొందర పడితే పొద్దు గుక్కదు కదా కృష్ణప్రసాద్ గారు. దేనికి పట్టే టైము దానికి పడుతుంది. ఇలాంటప్పుడే ఓపిక అనేది చాలా అవసరం. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యశ్చవో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం వయో సమస్మరణాతుం సాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రిజగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయా భూతిర్భువాని. ఈ పెళ్లికి అసలు పెద్దలైన వారేంటమ్మా ఇంకా రాలేదు? వచ్చేస్తా తాతయ్య, మీరేం కంగారు పడకండి. శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. నాకు తెలియగలుగుతానయ్యా. నాకు ఒక్క పని మిగిల్చకుండా అన్ని పనులు మీరే చేసుకుపోవడంలో ఏమిటి మీ ఉద్దేశం? ఎవరికి చేతనైంది వాళ్ళు చకచకా చేశారు మాస్టారు. మీకు శ్రమ ఇవ్వకూడదని మా ఉద్దేశం. అయినా శిష్యుడి పెళ్లికి గురువు గారు పనులేవి అందుకోలేదంటే ఎంత నామూసి. ఇంతకీ పనులన్నీ అయిపోయినట్టేనా? ఒక్క పనుంది మాస్టారు. ఏమిటో చెప్పండి, చిటికలా చేసేస్తాను. మీరు సైలెంట్ గా ఉండడం. వస్తున్నా. అరుంధతీ వశిష్టాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. సంధ్య, పెళ్లి సక్రమంగా జరిగితే తిరుపతికి వచ్చి గుండు చేయించుకుంటామని మొక్కుకుంటానంటే జనరల్ గా. అలాంటి ప్రమాదకరమైన ప్రపోజల్స్ ఏం పెట్టకే. ఏంటా అల్లరి? అయ్యా, రావలసిన వారందరూ వచ్చినట్లే కదా. బాబు, ఈ మాంగళ్యం తీసుకుని అమ్మాయి మెడలో కట్టిన ఆయన.
మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే భద్రాని శుభకే త్వా జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. మంగళవాద్యాలు వాయించండి. స్టార్ట్. ఆ దేవుడే స్వయంగా పంపిన ఆత్మబంధువులు అనుకుని వధూవరులను ఆశీర్వదించండి అమ్మా. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. ఇవ్వు బాసు, నువ్వు ఇవ్వు. ఇప్పుడు మార్చుకోండమ్మా. ఆ దేవుడి ఆశీస్సులతో ఈ పెళ్లి జరిగింది. ఇక పెద్దల ఆశీర్వాదాలు తీసుకోండి బాబు. సంధ్య, మన పెళ్లి పెద్ద తాతగారే కాబట్టి ముందు ఆయన కాళ్ళకి నమస్కరిద్దాం. పేరుకి పెద్దను నేనే అయినా ఈ పెళ్లికి అసలు సిస్సలు పెద్దలు వీరే బాబు. వీళ్ళు సంధ్య వాళ్ళమ్మను చిన్నప్పటి నుంచి సాకి సందడించిన వారు, ఎన్నో విషయాల్లో సాయం చేసిన వారు, అన్ని విధాలా కావలసిన వారు. మా ఊరి పెద్దలు వీరు. ముందు వీరి పాదాలకు నమస్కరించండి. పిల్ల పాపలతో పచ్చగా కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు రేడు చిలకా గోరింకల్లా వర్ధిల్లండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. పాఠాలు చదవండరా అంటే ప్రేమ పాఠాలు చదివారు. అయినా జీవితానికి పనికొచ్చే ఏ పాఠమైనా గొప్పదే. మీ కాపురం 100% మార్కులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అలా జరగడానికి వీల్లేదు.